ఆ జమీమా అనేటటువంటి ఒక పాస్టర్ గారి కుమార్తె అంటారు. ఏమంటారు, ఆమె ఆ మంచి కప్పు తీసుకుని రావడానికి ఆమె తన ఆటలో విన్నవడానికి గెలవడానికి ఏమండి ఆమె చెప్తా వచ్చింది, నా ప్రభువే కారణం. దేవునికి స్తోత్రం. అంటే నా ప్రభువుని బట్టి నేను ఇది సాధించగలిగాను అని చెప్తా ఉంది. ఆమె కాదు లేదా మన దేశమే లేదా అనేకులు సంతోషించేటట్లుగా చేయగలిగింది. దేవునికి స్తోత్రం. నిజంగా ఈ సంతోషం ఏమంటారంటే అధిక సంతోషం అంటే. ఏ సంతోషం అంట? అధిక సంతోషం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే బైబిల్లో మనం చదువుతాం, దేవుడు వారి జీవితాల్లో చేసినటువంటి కార్యాలను బట్టి దేవుడు ఏమి ఇచ్చేవాడంటే సంతోషం ఇచ్చేవాడు. గమనించు. అలాగే ప్రియ దేవుని పిల్లరా, దావీదు కూడా అయ్యా నువ్వు నాకు అధిక సంతోషాన్ని ఇచ్చావు. వారి ధాన్య ద్రాక్షారసమును విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించావు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే హృదయంలో పుట్టిన సంతోషం ఇక ఎవరు తీసివేయి. దేవునికి స్తోత్రం. అందుకే యేసు ప్రభు అంత శిష్యులతో మాట్లాడుతున్నాడు, ఇదిగో మీ సంతోషాన్ని ఎవడను మీ యొద్ద నుండి తీసివేయలేడు అన్నాడు. చౌత్రం వచ్చిన ఉదాహరణగా పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త ఒకసారి మనం వస్తే ఆ మాట మీకు చెప్పాలి. యోహాను సువార్త రండి, వాక్య భాగాన్ని మనం చూస్తే ఒక చక్కెర వచ్చిన భాగాన్ని మనము చదువుదాం. చదువుతారమ్మా 21-22 వచ్చిన చదువుతారా? అధ్యాయం ఇంకా 20 వచ్చేది బాగుంటుంది. మీరు ఏడ్చి ప్రలాపింతులు కానీ దుఃఖింతులు కానీ సంతోషంగా మీతో నిశ్చయముగా చెబుతున్నాను, స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గని వచ్చిన కనుక ఆమె వేదన పడదు. అయితే శిశువు పుట్టగానే లోకమందు నలుగురు పుట్టినమే సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకోలేదు. అందువల్లే మీరు ఇప్పుడు దుఃఖపడుతున్నారు కానీ మిమ్మల్ని మరలా చూచెందును. అప్పుడు మీ హృదయము సంతోషించును. మీ సంతోషమును ఎవరినో మీ యొద్ద నుండి తీసివేయు. దేవునికి స్తోత్రం. చెప్పారు యేసయ్య చెప్తున్నారు తన శిష్యులతో మాట్లాడుతూ, దేవుని పిల్లరా ఏమంటాడంట, అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మల్ని మరలా చూస్తాను, అప్పుడు మీ హృదయము ఏమవుతుందంట సంతోషించు. లేదా హృదయంలో సంతోషానికి ఏ మనుషులు తీసివేయలేదు. అందుకే ప్రభు ఏం చెప్తున్నారంటే మీ సంతోషమును ఎవరిదో మీ యొద్ద నుండి తీసివేయి. దేవునికి స్తోత్రం. ఆలోచించిన ప్రియ దేవుని పిల్లరా, ఏమండి మన దగ్గర నుండి కొన్ని వస్తువులు తీసివేయచ్చేమో, మనకున్న డబ్బులు తీసివేయచ్చేమో. ఏమంటే ప్రియ దేవుని పిల్లరా, ఒకవేళ మనకున్నటువంటి ఉద్యోగాలు పదవులు ఉంటే తీసివేయచ్చేమో. కానీ ప్రభు చెప్తున్నాడు, నేను మరలా మీ ఎదుకు వస్తాను, మిమ్మల్ని చూస్తాను. లేదా అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడునో మీ ఎదురుంటే తీసి. హృదయంలో సంతోషం లేదా ఎవరు తీసివేయలేరు. అందుకే భక్తుడు ఏం చెప్తున్నాడంటే, అయ్యా నీవు వారి ధాన్య ద్రాక్షారసమును విస్తరించిన వారి సంతోషము కంటే అధికమైన సంతోషం నా హృదయంలో పుట్టించాను. ఏ సంతోషం అంట? అధికమైన సంతోషం నా హృదయంలో పుట్టించాను. అసలు సంతోషం అనేది ఎలా వస్తుంది? సంతోషించడానికి అసలు కారణం ఏంటి? బైబిల్ గ్రంథంలో దేవుని మీద పరిశుద్ధ గ్రంథంలో దావీదులో కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, లక్షణాలు. ఏమండి ఎవరికైతే ఆ లక్షణాలు ఉంటాయో
ఏమంటలేదా వారికి ఆ సంతోషాన్ని దేవుడు ఇస్తాయి. బైబిల్ గ్రంథంలో దావీదుని గురించి మీకు 2 మాటలు చెప్పాలి. ఊరికనే అయ్యా నువ్వు వారి దానిలో విస్తరించినాడు సంతోషం కంటే నా హృదయంలో అధికమైన సంతోషం పుట్టించామని చెప్పడానికి కారణం ఏంటంటే దావీదుకి దేవుడు లేదా ఏమండి నీతి మంతుడు చెప్పాలి. ఎవరంటైనా నీతి గమనించు. అలాగే దావీదుకి లేదా దీనుడి గమనించు. దావీదు ఎవరైనా దీనుడు. అలాగే దావీదు ప్రియ దేవుని లేదా దేవుని సన్నిధిలో జీవించేవా. దేవునికి స్తోత్రం చెప్పాను. అది మాత్రమే దావీదు దేవునిని కలిగిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పాను. అందుకే ప్రియమైన వాళ్ళగా వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాడు సంతోషము కంటే అధికమైన సంతోషం నా హృదయంలో పుట్టించామని చెప్పడానికి ఏంటంటే లేదా దావీదు నీతిమంతుడు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి. చూద్దా 68వ కీర్తన 68వ కీర్తన వాకించడం 68వ కీర్తనలో చక్కని వచ్చిన భాగాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చూస్తారమ్మా చూస్తారా 3వ నీతిమంతులు సంతోషించుదురుగాక వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక వారు మహదానతము పొందుదురుగాక. చాలా పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఆలోచిస్తే నా ప్రియమైన దేవుని బిడ్డలారా చక్కని వచ్చిందని చదువుతున్నాం. ఏమండి ఏమన్నాడు భక్తుడు? నీతిమంతులు సంతోషించుదురుగాక వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక వారు మహదానందము. నీతిమంతులైనటువంటి బిడ్డలకు లేదా ప్రభు అయినటువంటి దేవుడు ఏమిస్తాడంటే సంతోషం. మీకు మరొక మాట చెప్పాలి. 64వ కీర్తన 10వ వచనం నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణులు చెందురు. అంటే లోకంలో మిగిలిన వాళ్ళకి సంతోషం లేదా? మిగిలిన వాళ్ళకి సంతోషం లేదా? ఉంది. వారికి ఏ సంతోషం అంటే అల్ప సంతోషం. ఏ సంతోషం? అల్ప సంతోషం. అంటే వారి జీవితాలు ఎప్పుడు సంతోషం. ఎప్పుడు సంతోషం? వారి ధాన్య ద్రాక్షారసాలు విస్తరించినప్పుడు మాత్రమే సంతోషం. మిగిలినప్పుడు ఏముండదు. కొందరి జీవితాల పేర ఏమంటే ఎప్పుడు ఉండదు. కానీ దేవుడి పేర ఎవరికైతే హృదయములో పుట్టిస్తారో సంతోషాన్ని, ఇక ఆ సంతోషాన్ని ఏ మనుషుడో తీసివేయి. గమనించు. మధ్యాహ్న కాలం పేర నీతిమంతులుగా ఎవరైతే బ్రతుకుతారో, నీతిమంతులంటే ఆయన శిలువ రక్తము ద్వారా సంధించబడిన వారు నీతిమంతులు. రోమపత్రిక 5:9 అలాగే లేదా రోమపత్రిక 2:13 ప్రకారం ధర్మశాస్త్రం వారు దేవుని దృష్టికి నీతిమంతులు కాదు కానీ విని అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా దేవునికి స్తోత్రం చెప్తాం. అంటే కొంతమంది జీవితాలు ఎప్పుడు వింటూ విడిచిపెట్టండి. వింటారు కానీ విడిచిపెట్టారు. వినిన దాన్ని అనుసరించి ప్రవర్తించకూడదు. మా తర్వాత ఏంటంటే వింటాం. బాగా చెప్పేది అమ్మగారు ఏం చెప్పింది? మాకు వచ్చిన అమ్మగారు సోమవారం చెబితే అట్లా చెప్పాలి. అలా చెప్పుకున్న మాటలే కానీ
వారు వాక్యానుసారంగా బ్రతుకులు. ఏమంటే వాక్యానుసారంగా బ్రతుకోవాలి నీతిమంతులంటే. ఇప్పుడు ఆ నీతిమంతుడికి దేవుడు ఏమిస్తాడంటే సంతోషం. అర్థమై ఈనాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితకాలం అంతా కూడా ఏమైందంటే మనం నీతిమంతులు బ్రతుకు. ఎందుకంటే మన దేవుడు నీతిమంతుడు. చెప్ప దేవునికి స్తోత్రం చెప్తాం. మన దేవుడు ఎవరు? ఒక వ్యక్తి పరిశుద్ధుడిగా ఉన్నాడు అనుకోండి, ఒక వ్యక్తి నీతిమంతుడిగా ఉన్నాడు అనుకోండి, ఆయన పుట్టిన బిడ్డలు నీతిమంతులుగా బ్రతకపోతే వాళ్ళ గురించి ఏం చెప్పుకుంటాం? ఎందుకంటే మన ముందంటే బాధపడతాం తల్లిదండ్రులని చెప్పేసి బయట అనుకుంటారు. వాస్తవం కాదని సంపూర్ణ. సపోజ్ నేనున్నాను, లేకపోతే సుదర్శన్ గారు ఉన్నారు, దాసం గారు ఉన్నారు, బెంజమిన్ గారు ఉన్నారు, ఈశ్వరం గారు ఉన్నారు అనుకోండి. ఆ బిడ్డలు పొరపాటు దారి చెప్తే వాడు ఆయన పుట్టాల్సినడుగా, లేకపోతే ఆమె ఆయన పుట్టాల్సింది. మన దేవుడు ఎవరు? మన దేవుడు ఎవరంటే నీతిమంతుడు. చెప్పండి, ఎవరంటే ఆయన నీతిమంతుడు. మరి మనం ఏమై ఉండాలి? మనం ఎవరిని? ఆయన బిడ్డలు. ఏమంటే యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి బాప్తిస్మం పొందాం. ఎవరిని? ఆయన బిడ్డలు. లేదా ఆయన నీతిమంతులు కాబట్టి ఆయన బిడ్డలు కూడా ఎలా ఉండాలి? చెప్పాలి. నీతిమంతులుగా బ్రతకాలి. నీతిమంతులు అంటే ఎవరు? ఆయన మాట విని ఆ ప్రకారంగా బ్రతికేవారు. నేనంటాను పేరా, నువ్వు ఎంతకాలం మందిరానికి వచ్చి చప్పట్లు కొట్టినా, ఎంతకాలం దేవుని బిడ్డలారా ఏమండి ఉద్యమం చేసిన, కానీ ఎంతకాలం మనం ఏమండి మనం ఎన్నెన్నో కార్యాలు చేసిన ఆయన మాట ప్రకారం బ్రతకపోతే మనం నీతిమంతులుగా కాదు. ఇప్పుడు దేవుడు ఎవరికి సంతోషం ఇస్తాడంటే నీతిమంతులుగా ఉన్నటువంటి వారికి దేవుడు ఏమిస్తాడు? సంతోషం ఇస్తాడు. దేవుడికి స్తోత్రం చెప్దాం. అంతేకాదు దావీదు జీవితంలో లేదా దావీదు దీనుడు. చెప్పాలి, ఎవరైనా దీనుడు. స్తోత్రంకి వచ్చిన యెషయా గ్రంథంలో 29వ అధ్యాయంలో 19వ వచనం చూద్దాం. రండి నాన్న. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 19వ వచనం. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషం అధికమగును. చాలండి, చాలు. వాక్యం చెప్తుంది, యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము ఏమవుతుందా? అధికమగును. దావీదు జీవితంలో 86 కీర్తన అంటాడు భక్తుడు, యెహోవా నేను దీనుడను అంటే. దేవునికి స్తోత్రం చెప్తా. ఏమండి ప్రభు యేసుక్రీస్తు వారు కూడా అన్నాడు, నేను దీన మనస్సు గలవాడను. ఆలోచించు, ఈనాడు కూడా దీనులుగా బ్రతకా చెప్పాలి. అందుకే యెషయా 46వ అధ్యాయం చూద్దాం కదా, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో అంటే. దేవునికి స్తోత్రం. అంటే దీనులుగా ఉండేవాడు కదా, ఆయన మాట అంటే వణికిపోతాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఆనాడు మోషేను లేదా దేవుడి మీద మోషే పిలుస్తా ఉంటే వణికిపోయాడు. ఈనాడు చాలా మంది జీవితాలు వణికే ఉండదు. కొన్నిసార్లు అంటాం కదా, రాని వస్తే నాకేంటి భయం అంట. కొన్నిసార్లు అంటా చెప్పుకో, నాకేంటి భయం, నాకేంటి భయం అన్నట్లుగా ప్రవర్తిస్తారే. అలాగే మీరు కొంత జీవితాల్లో నేను ఎంతకాలం అయినా సరే దీనుడిగా మాత్రం బ్రతుకున్నాం.
అండి గర్విష్ఠుడి గారిని బ్రతుకుతాడంటే ఈనాడు దేవుడు లేదా నిన్ను నన్ను లేదా మనం చూసేవాడు ఆయన. మన దీనత్వాన్ని బట్టి ఆయన చూసేవాడు. దీనులుగా బ్రతికేటటువంటి వారి మీద ఆయన ఏం చేస్తాడంటే అధికమైన సంతోషాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఊరికనే దావీదు వారి ధాన్య ద్రాక్షారసము విస్తరించినాడు సంతోషము కంటే అధికమైన సంతోషం హృదయంలో పుట్టించాలని చెప్పడానికి లేదా దావీదు జీవితం మనం ఆలోచిస్తే ఆయన దీనుడు చెప్పాలి. ఎవరంటే ఆయన దీనంటే ఆయన మాట విని వణికి. ఎవరండి ఆయన మాట విని వణికి. మన జీవితాల్లో లేదా మనం కూడా దేవుని కొరకు దీనులుగా బ్రతకాలి. దేవుని కొరకు దీనులుగా బ్రతికినంత కాలం లేదా దీనులుగా గమనించి దీనులుగా ఎవరైతే దీనులుగా బ్రతుకుతారో యెహోవా యందు దీనులకు కలిగిన సంతోషము ఏమవుతుందో అధికమైపో. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తారా? మూడవది లేదా దావీదు జీవితంలో ఆయన దేవుని సన్నిధిని అనుభవించేవాడు. చెప్పాలి ఎక్కడ దేవుని సన్నిధిలో గడిపేవాడు. దేవునికి స్తోత్రం చెప్తా. ఏమండి ఓ దేవుడు ఆయన ఎంత ఉన్నతమైన స్థితిలో తెచ్చాడంటే మామూలుగా ఏమండి గొర్రెలు కాసుకునేవాడు పాడి గొర్రెలు వెంబడించడం మాన్పించి దేవుడు ఇశ్రాయేలు మీద రాజుగా చేశాడు. రాజుగా చేసిన తర్వాత కూడా నేను రాజును కదా అని ఎప్పుడు కూడా ఆయన గర్వించనే గర్వించిన. దేవునికి స్తోత్రం చెప్తాను. దీనుడిగానే బ్రతుకుతా వచ్చాడు. నేను రాజునిగానే బ్రతకలేదా ఆయన దేవుని సన్నిధిని ఎన్నడూ ఎప్పుడు విడిచిపెట్టలే. దేవునికి స్తోత్రం చెప్దాం. అందుకే 16వ కీర్తనలో చక్కని మాట చదువుతాం కదా. 16వ కీర్తన రండి వాక్య భాగాలు మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో పిల్లరా చక్కని మాట చదువుతాం. నన్ను చదువుతారా? 16వ కీర్తనలో ఒక చక్కని మాట నాన్న 11వ వచనం చదువుతారమ్మా. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదము నీ సన్నిధిని సంపూర్ణ సంతోషమైన నీ కుడి చేతులు నిత్యము సకలము. దేవునికి స్తోత్రం. జీవమార్గమును తెలియజేసేది నీ సన్నిధిని ఏంటంటే సంపూర్ణ సంతోషం కదా. ఎందుకంటే మనం బిర్యానీ వేసుకున్నాం అనుకోండి, అది తినే వాళ్ళ టేస్ట్ ఏంటో తెలుసు. నాకు తినగా తిన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది ఆ టేస్ట్, తినే వాళ్ళకి ఆ టేస్ట్ ఏంటో తెలుస్తుంది. అర్థమైందా? వ్యవసాయంగా చేస్తా ఉంటే వెరైటీ చేస్తుంటే నాకు నిన్న మొన్న అనిపించింది, ఈయన అసలు పెద్ద పెద్ద వాటర్లో పెడితే వంట మాస్టర్ పెట్టి ఈయన వేరెత్తారనిపించింది నాకు. ఒకసారి దేవుని స్తోత్రం చెప్తారా? నిజం బలిపేడి గురించి చెప్తున్నా, గుర్తుగా చెప్తా. అది వెరైటీ చేస్తాడు. అది చేస్తా ఉంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది. దేవుని లేదా అది తింటే ఏంటో రుచి ఏంటో తెలుస్తుంది, ఆ టేస్ట్ ఏంటో తెలుస్తుంది. నేనంటాను దేవుని సన్నిధిలో గడిపే వారికి ఏంటో ఆ దేవుని సన్నిధి యొక్క విలువ ఏంటో తెలుసు. దేవునికి స్తోత్రం. ఊరికనే ప్రియుడా దావీదు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం ఉందని చెప్పట్లా, ఆయన దేవుని సన్నిధిలో గడిపేయగలిగిన వాడు. దేవునికి స్తోత్రం చెప్తా. బైబిల్ మీ పని మార్చేస్తాను. రండి యెషయా 9వ అధ్యాయం. యెషయా 9వ అధ్యాయం చక్రవాడు చెప్పు. యెషయా 9వ చక్రవాడు చదువుతారు. 3వ వచనం. నీవు
జనమును విస్తరింపజేస్తున్నాం, వారి సంతోషము వృద్ధిపరుచున్నాం. కొంతకాలంలో మనుషులు సంతోషించినప్పుడు, దేవుని సొమ్ము పంచుకొని వారు సంతోషించినప్పుడు, వారు నీ సన్నిధిని సంతోషించున్నారు. దేవునికి స్తోత్రం. భక్తుడు అంటాడు, లేదా కొంతకాలంలో మనుషులు సంతోషించినప్పుడు, ఈ దేవుని సొమ్ము పంచుకునే వారు సంతోషించినట్లు, లేదా దేవుని ప్రజలు వారిని సన్నిధిని సంతోషిస్తారు. కుతూహల పాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల పాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో, కుతూహల పాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల పాటమే నా యేసుని సన్నిధిలో. ఎందుకంటే దావీదు జీవితం కూడా దేవుని సన్నిధిలో ఉండను. అందుకే నీకు మాట చెప్పాలి. సమూయేలు 2వ గ్రంథంలో 7వ అధ్యాయంలో చక్కని మాట చెప్తాను మీకు. చూస్తున్నాను 18 వచ్చి సమూయేలు 2వ గ్రంథం నాన్న ఆ దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుంటే చాలు. దేవునికి స్తోత్రం. అలాగే 29 వచ్చిన, దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యమో నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని, అసలు ఆయన ఉంటమే కాదు, ఆయన ఉంటమే కాదు, ఏముండదండి ప్రభుత్వం లేదా, దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యమో నీ సన్నిధిని. అమ్మాయి కుటుంబాలతో కలిసి టీవీ దగ్గర కూర్చుంటారు, సీరియల్ చూడటానికో సినిమాలు చూడటానికో. కొంతమంది కుటుంబాలు కలిసి మీద సినిమా హాలింగ్ వస్తాయి. ఏం అప్పుడు చెప్పేవాడిని అమ్మగారి గురించి. అంటే బాక్స్లో ఉన్నప్పుడు ఆమె ఏది కోరుకునేది కదా, నన్ను సినిమా తీసుకోమని. ఏం కోరిక లేదంట ఆమెకి, నన్ను సినిమా తీసుకెళ్ళి. ఎప్పుడు లోకంలో ఉన్నప్పుడు లేదా ఎక్కడికెక్కడికో కాదు, కానీ నన్ను నీ దేవుని సన్నిధికి తీసుకెళ్ళమని చెప్పి బిడ్డలు కావాలి. ఎవరికి స్తోత్రం చెప్తాం. ఏమంటే నేనే కదయ్యా, నా కుటుంబం లేదా నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా ఏం చెప్పన్నాడు. ఏమంటే నీవు ఆశీర్వదించు. ఈనాడు నాకు నేను దేవుని బిడ్డగా ఒక వ్యక్తి జీవితంలో సంతోషాన్ని అనుభవించాలంటే చెప్పాలి. కొంతమంది యోనా బారిపోయినట్లు దేవుడి శుద్ధులు బారిపోతాయి. యోనా ఏమయ్యాడు? సముద్రం వచ్చిన యోనా గ్రంథం 1వ అధ్యాయం చదువుతుందా? 2 వాక్యం చదువుదా. పరిశుద్ధుడు ఉండలేదా? యోనా గ్రంథం 1వ అధ్యాయం చదువుమా. 1-2 వచనాలు 3 వచనాలు చదువమ్మా. యెహోవా వాక్కు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును. నినవే పట్టణస్థుల దోషం నా దృష్టికి ఘోరమైన కనుక లేచి నినవే మహాపట్టణంలోకి పోయి దానికి దొరికని కలను ప్రకటింపము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణంలోకి పారిపోవాలని యోనా ఎప్పుడేకు పోయి తర్షీషు పట్టణంలో పోవు ఒక ఓడను చూచి చాలా
బైబిల్లో పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే యెహోవా సన్నిధిలో నుండి తర్షీష్ పట్టణానికి పారిపోతుంది. దేవుని సన్నిధిలో ఉండవలసిన మనుషులు లేరా, పారిపోతా ఉన్నారు. కొంతమంది పైన మందిరంలో పెట్టి పారిపోతున్నారు. బాబు ఈ మందిరంలో ఉండలేదు బాబు, అసలు దేవుడు నాకు అవసరం లేదు అన్నట్టుగా మందిరంలో బయలు పెట్టి బైబిల్ ఆడిపోతే ఎవరు తీసుకుని డబ్బులే తీసుకుపోతుంది. కానీ దేవుని సన్నిధిలో మనుషులు పారిపోతున్నారు. ఒకప్పుడు ఎక్కడున్నారు చెప్పాలి, ఓ దేవుని సన్నిధిలో గడిపాను, రాత్రి అంతా గడిపాను, బాధలు కలిగి బాధ్యత కలిగి ఏం చేస్తున్నారు, దేవుని సన్నిధిలో గడిపారు. దేవునికి స్తోత్రం చెప్తాం. నిజంగా మధ్యాహ్నామని కన్నీరు విడిసి దేవుని సన్నిధిలో బలమైన ప్రార్థన చేస్తూ వచ్చాను. దేవునికి స్తోత్రం చెప్తాం. ఇప్పుడు అన్నారు నేను చేయలేదు, పగలంతా పని చేసి వచ్చాను, అప్పుడు చేయలేదు పని. అప్పుడు ప్రయాణం చేసి రాలేదా, అప్పుడు పని చేసి రాలేదు నువ్వు ఏమండి, అప్పుడు ఆ కలెక్టర్ ఎలాగా ఏసీలో కూర్చున్నావా, ఏమండి ఎమ్మెల్యేగా గెస్ట్ హౌస్ లో ఉన్నావా, మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నా, నా బంధు బాబు దేవస్థానం పారిపోతున్నారు. పారిపోయే బ్యాచ్ ఎక్కువైపోయారా, పారిపోయే బ్యాచ్ కాదు కానీ పేరా దేవుని సన్నిధిలో గడిపే ప్రజలు దేవునికి అవసరం. దేవునికి స్తోత్రం చెప్తాం. కొంతమంది అయ్యో రాత్రి అంతా తెల్లాలి ప్రార్థనలో ఉంటే మరి పరిగిపోలేం, నేను ఏడే సొంతలు పడుతున్నా, 5 సొంతలు పడుతున్నా, 500 రూపాయలు. నా ప్రియ దేవుని భక్తుడైన దావీదు జీవితంలో దేవుని సన్నిధిలో గడిపాను. దేవునికి స్తోత్రం చెప్తాం. అందుకే చెప్తున్నాడు ఏమని, వారి దాని ద్రాక్షాసం విస్తరించి నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం అర్థమలో. నిజంగా ఈ మోక్షం ఉంటే ఎక్కడి నుండి అయినా దేవుని సన్నిధిని కలుగుతా. ఇదివరకు ఎన్నో తీర్మానాలు చేసాం, ఎన్నో ప్రమాణాలు చేసాం, ఎన్నో ఏడుపులు ఏడిసాం. ఆ ఏడుపులు పోయి ఇప్పుడు ఏమంటే మూలుగుతున్నాం. అయ్యో 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 అమ్మ అనుకుని మూలుగుతున్నా. సంతోషం లేదు, దేవుని సన్నిధిలో అనుభవం లేవు. ఏమండి మధ్యాహ్న కాల సమయంలో నా ప్రియమైన దేవుని పిల్లరా, నువ్వు ఏ తీర్మానం చేసావు ఒకప్పుడు, ఎదురుండైనా మనలో ప్రేమలను ప్రేమించి ఈ రోజు నీతో మాట్లాడుతున్నాను. గమనించు దేవుని సన్నిధిలో గడిపే జీవితం కదా. దేవునికి స్తోత్రం చెప్తాం. బైబిల్లో పరిశుద్ధ గ్రంథం లేదా అబ్రహాము గురించి చూద్దాం. అతను ఇంకనూ యెహోవా సన్నిధిలో ఉన్నట్టు చూస్తాం. ఆదికాండం 18. దేవుని సన్నిధిని అనుభవించే అనుభవాలు కావాలంటే ఏమండి, దేవుని సన్నిధి మనకు కావాలి. ఆయన సన్నిధానములో ప్రియ దేవుని పిల్లగా ఎంతగానో దేవుని సంతోషాన్ని ఇస్తాం. దేవునికి స్తోత్రం చెప్తాం. ఈ సంతోషము నీకు కావలినా, ఈ సంతోషము నీకు కావలినా, ఈ సంతోషము సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. జపనాశమైన సంతోషం, జపనాశమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను మనము దావీదు ఊరికినే వారి దాన్ని ద్రాక్షరసం విస్తరించిన సంతోషము కంటే అధికమైన సంతోషము నా హృదయంలో పుట్టించే ఊరికినే చెప్పు. అంతేగా
దావీదు జీవితంలో ఆయన సంతోషం ఏంటంటే ఆయనను బట్టి సంతోషం. దేవునికి స్తోత్రం. ఎవరిని బట్టి? ఎవరిని బట్టి అంటే చూస్తారా? 9వ కీర్తన 2వ వచనం చూస్తారమ్మా. 9వ కీర్తన అమ్మా చదువు. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. ఒకసారి దేవుడికి స్తోత్రం చెప్తాం. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి అంటే దేవుడికి స్తోత్రం చెప్తారా? కొంతమంది ఎప్పుడు కూడా వాళ్ళకాయలు ఉంది, నాకు ఇది లేదు, వాళ్ళకాయలు ఉంది, నాకు ఇది లేదు, ఇప్పుడు ఎప్పుడు కొంతమంది ఏం చేస్తా బాగు పరమేశ్వరు వాళ్ళకి బైబిల్లో ఏమండి నెహెమ్యా లేదా దేవుని పట్టణం పాడైపోయిందని, ఏమండి ఆకారాలు కూర్చుబడ్డాయని, కాల్చుబడ్డాయని లేదా విని ఎంతో వేదన చెంది రాజు దగ్గర సెలవు తీసుకుని లేదా నెహెమ్యా వస్తా ఉంటే ఏమండి అక్కడ ఇద్దరు ఉన్నారు. ఒకరి పేరు సంబలట్లు, ఒకరి పేరు టోబియా. వాళ్ళంట యెరూషలేమునకు క్షేమం కలుగు చేయకుండా వచ్చిందని విని తొక్కుపడ్డాడు. ఏమండి పడిపోయిన దాన్ని లేపడానికి వస్తా ఉంటే, ఏమండి అడగబడి దాన్ని కట్టడానికి వస్తా ఉంటే, అయ్యో కట్టడానికి వచ్చాడు, ఏమండి బాగు చేయడానికి వచ్చాడని వీళ్ళు నవ్వాలా ఎడవాలా? ఏతున్నారు వీళ్ళు. సూత్రం వచ్చిందండి మొదట 2వ అధ్యాయం నానా సూత్ర పరిశుద్ధ గ్రంథం నెహెమ్యా గ్రంథం. ఉదాహరణకు మాట చెప్పాలి, నెహెమ్యా గ్రంథం ఒకసారి మనం వస్తే చక్కగా వచ్చిన దగ్గర మనం చదువుతాం. నెహెమ్యా గ్రంథంలో చక్కని మాట చదువుతాం కదా. 2వ అధ్యాయం 10వ వచనం. హోరేకీయుడైన సంబలతును అమోరీయుడైన టోబియాను దాసులను ఇశ్రాయేలు క్షేమం కలుగు చేయడం వచ్చిన నెగిని బహుగా ఏమన్నా వస్తుంది ఇక్కడ? బహుగా సంతోషపడి రాస్తే బాగుంది. కానీ బుద్ధులు ఏంటంట? ఏంటంటే బుద్ధులేంటి? ఎవరిని ఏడుతున్నారు? ఇంకా నేనకేమొచ్చిందండి? ఈనాడు ఇప్పుడు కొంతమంది ఆ ఏడుపులు ఉంటే గాని ఏసై దగ్గర ఏడవరు, ఏసై మరి సంతోషించరు. నా ప్రియమైన దేవుని బిడ్డలేదా, వాక్య భాగాన్ని మనం ఆలోచిస్తే పరిశుద్ధ గ్రంథంలో మరి ఎందుకో ఏంటి కొంతమంది అందుకేనేమో ఈ పనుల మీద రాస్తున్నారు, ఆటోల మీద రాస్తున్నారు, 7,500 7,500 అంటే నువ్వు ఎంత ఎడితే దేవుడు నన్ను అంత ఎదిగేటోళ్ళు చేస్తారు అన్నట్టు. ఏమండి ఏంటి సంగతి అంటే, దావీదు కదా తనకున్న బలాన్ని బట్టి, తనకున్న ధనాన్ని బట్టి, తన యొక్క రాజరికాన్ని బట్టి, తన అధికారాన్ని బట్టి, తనకున్న సైన్యాన్ని బట్టి, తనకున్న సిరి సంపదను బట్టి సంతోషిస్తున్నాను చెప్పలేదు. కానీ ఏమండి నా ప్రభువుని బట్టి సంతోషిస్తున్నాను చెప్పారు. దేవునికి స్తోత్రం చెప్తాం. ఏమండి ఈ లోకంలో ఒకవేళ ఏమీ లేకపోవచ్చు, ఏమండి ఒకవేళ కొంతమంది కొంత ఉండేది మంచి సంతోషం. ఆలోచన మనకెవరున్నారంటే ఏమండి సమాధికారం పెరుగుతుంది. దేవుడికి స్తోత్రం. అన్ని ఇచ్చే దేవుడు ఉంది ఈ లోకంలో. లేదా మనకెవరున్నారంటే ఏమండి మన ప్రభు ఉన్నాయి, మన తండ్రి ఉన్నాయి. గౌరవించలేదా? ఈ లోకంలో మనకి ఎవరు లేకపోవచ్చు, ఎవరు ఒకవేళ దేనిని బట్టి మనకి సంతోషాన్ని లేకపోవచ్చు, కానీ నీకు నాకు ప్రియ దేవుడు లేదా ఎవరున్నారంటే నా ప్రభువు ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. నాకు సిలువలో ధన్యమైన ప్రాణాన్ని పెట్టినటువంటి నా రక్షకుడు ఉన్నాడు. ఆయనను ప్రేమించాడు, తన బిడ్డగా స్వీకరించాడు.
కాబట్టి ఈ మధ్యాహ్న కాలంలో ఏమండి ఎవరు లేకపోవచ్చు, కానీ నా ప్రభువుని బట్టి సంతోషం. దేవునికి స్తోత్రం అండి. నిజంగా ప్రభు ఉన్నాడు, ఏమీ లేదు, సంతోషిస్తాం. ఏమీ లేకపోవచ్చు, కానీ ప్రభు దేవునికి స్తోత్రం చెప్తాం. ఈ లోకంలో మనకి ఎవరు కావాలంటే యేసయ్య కావాలి. అందుకే భక్తుడు ఆశాపన్నాడు, ఏమండి ఆకాశమందు నీవు తప్పు నాకెవరున్నారు, ఏమండి నీవు నాకుండగా లోకములో ఏది నాకు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఎందుకంటే ఆయన తప్ప ఈ లోకంలో మనకి ఏదున్నా సున్నాయి. ఎందుకంటే ఒక దినానికి మన వెంట రానే గమనించు. మనకేదో ఈ లోకంలో మనం ఉన్నంత వరకు ఈ లోకంలో మనకు అమ్మగారు చెప్తారు కదా, ది గ్రేట్ అలెగ్జాండర్ గ్రీక్ చక్రవర్తి ఎన్నో రాజ్యాలు జయించారు, ఎంతో సంపాదించారు. దేవునికి లేదా ఒక చలి జ్వరంతో ఆ చనిపోయి ముందు అన్నాడంట, లేదా నేను చనిపోయేటప్పుడు ఆ సమాధి గదిలో నా చేతులు బయట పెట్టండి. ఏంటయ్యా ఇలా మాట్లాడతారంటే, అవునయ్యా ఎన్నో దేశాలు జయించాను, రాజ్యాలు జయించాను, కానీ నువ్వు ఒట్టి చేతులతోనే పెట్టా. కాబట్టి లోకంలో నేను దేవుని లేదా నీకు ఏదున్నా ఏమండి యేసు లేకపోతే సున్నా. కాబట్టి నీవు నేను మనం ఎవరిని కలిగి బ్రతకాలంటే యేసయ్యను కలిగి బ్రతకాలి. ఏమండి యేసయ్య నీ జీవితంలో నా జీవితంలో జీవితంలో రావాలి. ఎవరికి స్తోత్రం. కాబట్టి యేసయ్య మనకు కావాలి, చెప్పాలి. కాబట్టి ఎవరు కావాలి? యేసయ్య కావాలి. పాట యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, గమునా నీ దివ్య సన్నిధి గమునా నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా ఈ మధ్య కాలంలో నీవు నేను మనము ఎవరు అది కానాడు హబాకు కన్నా ఏమన్నాడు? ఆ జోరు చెట్లు ఫలించకపోయినా, పోయిపోయినా, రాజు చెట్లు ఫలించకపోయినా, ఒలివ చెట్లు కాపురాకపోయినా, చేనులో పైరు లేకపోయినా, నేను యెహోవా యందే నా రక్షణకర్త దేవుని యందే సంతోషిస్తాను. ఏమీ లేకపోవచ్చు కదా, నాకు ఎవరు దొరుకుతున్నావు? ప్రభువు ఉన్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభువుని బట్టి అందుకే భక్తులు వచ్చాడు 9వ కీర్తన, నేను నిన్ను బట్టి లేదా నిన్ను గురించి ఏం చేస్తున్నాను? అంతే. ప్రభువుని బట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ జీసస్ క్రైస్ట్. లేదా నీవు నేను మనము క్రీస్తు ప్రభువుని బట్టి ఆయన గురించి మనం సంతోషించాలి. అందుకే భక్తులంచుకు వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము దేవుని జీవనంలో దేవునికి స్తోత్రం. రెండో మాట చెప్పి ప్రార్థన చేద్దాం. రెండో మాట చెప్పి ప్రార్థన 86వ కీర్తన 13వ వచనం. 86వ కీర్తన 13వ వచనం చదవండి. 86:13 వచనం. ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది, పాతాళ ప్రమాణము నుండి
నా ప్రాణమును తప్పించిన దేవునికి స్తోత్రం. ప్రభువా, నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప ఏమైందంట అంటే ఇప్పుడు అధికమైన కృప అని చెప్తా. ఏ కృప అంటే అధికమైన. అసలు కొంతమంది కృపకే పాత్రలు కావట్లే. అసలు అధికమైన కృప ఏమొస్తుంది? ఎవరికి కొంతమందికి లేదా పొందుకున్న వాళ్ళ కృపకు దూరం అయిపోతున్నారు. సౌలు లేరా ఒకప్పుడు దేవుని ఏర్పాటులో ఉన్న వ్యక్తి. దేవుని ఏర్పాటు మర్చిపోయాడు, దేవుని మాటలను మర్చిపోయాడు, దేవుని ఆజ్ఞలు కైకొనడం మర్చిపోయాడు. జనాలు మాట్లాడటం ఎక్కువైంది. జనాలు మాట్లాడినాడు బాబు. దేవుని మాట్లాడవలసిన వాడు, దేవుని ఆజ్ఞలో ఉండవలసిన వాడు, దేవుని ఏర్పాటులో ఉండవలసిన వాడు లేదా అలాంటి వ్యక్తి ఏమైపోయాడు? దేవుని కృపకు దూరం అయిపోయాడు. ఇలా అయిపోయి చాలా మంది మీద దేవుని కృపకు దూరం అయిపోయాడు. దేవుని కృపకు దూరం అయ్యాము. సౌలు లాంటి కట్టిపట్టుంది నీకు. కానీ దేవుని కృపకు పాత్రలు కావాలి. దేవుని స్తోత్రం చెప్తా. దేవా, నీవు నా ఎడల చూపిన కృప ఎంత అధికమై గమనించుకున్న దేవుని బిడ్డరా, అందుకే భక్తులు రాస్తున్నారు కదా, నా ప్రియుడా యేసయ్యా ఏదున్నా బ్రతుకుతామేమో కానీ ఆయన కృప లేకపోతే మాత్రం కృపకు దూరం అయ్యో బ్రతుకులేవు. జాగ్రత్త. దేవుని కృపకు దూరం కాకూడదు మనుషుడు. లేదా దేవుని కృపను పొందుకోవాలి. బైబిల్లో దేవుని కృపను మాత్రం కృపను పొందుకున్నాడు కాబట్టి క్షేమంగా ఉండగలిగిన తర్వాత కుటుంబం. 6వ అధ్యాయం చదువుతాం కదా, నామోహ యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడు ఆయన. ఏంటి సంగతి అంటే కదా, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతారో వారికి దేవుడు తన కృపను చూపుతాడు. దేవుడికి స్తోత్రం. స్తోత్రం ఒక మాట 103వ కీర్తనలో 103 కొంచెం చూద్దాం. 103వ కీర్తన 11వ వచనం. భూమి కంటే ఎంత ఉన్నతమైన ఉన్నదో ఆయన భయభక్తులు కలిగిన వారి ఎదుగా ఆయన కృప అంత అధికముగా. దేవుని స్తోత్రం చెప్తాం. లేదా దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి బ్రతుకుతారో నేనంటాను, దేవుని యందు భయభక్తులు అంటే చెడుతనాన్ని విడిచిపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. నేనంటాను, దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఆయన మాటలు తిరస్కరించు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఏమండి సగం పాపనికి వచ్చి సగం పనికి పో. దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఏమంటే ప్రభు చెప్పాడు 6 దినాలు కష్టపడి 7వ దినం ప్రభు దినం. నువ్వు ప్రభు దినాలు డబ్బుల కోసం పోతున్నావు అంటే భయం ఉన్నట్టున్నా, సంపాదన కోసం పోతున్నావు అంటే భయం ఉన్నట్టున్నా. ఏమండి బ్రతకలేవా నువ్వు? దేవుడిని బ్రతికించుడా? నీకు ఆ విశ్వాసం లేదా? ఏమండి విశ్వాసం లేదా? వ్యాపారానికి పోతున్నావు అంటే
పనికి పోతున్నావంటే, ఆదివారం మందిరాల నుంచి ప్రయాణం చేస్తున్నావంటే, ఆదివారం మందిరాల నుంచి ఫంక్షన్కి వెళ్తున్నావంటే, చాలా మంది జీవితం భయం ఉంటుంది. చెప్పుకోవడానికి మాత్రమే కనపడుతుంది, చెప్పుకోవడానికి కాని బాబు, చెప్పుకోవడానికి కానీ కదా. నన్ను నా ప్రభువు చూస్తున్నాడు, నన్ను నా ప్రభువు చూస్తున్నాడు. నేను దేవునితో మాట ఇచ్చినటువంటి మాట నా ప్రభు పెట్టాడు కాబట్టి ఆయన కొరకు నేను భయభక్తులు కలిగి దేవునికి స్తోత్రం చెప్తాం. 5వ కీర్తనలో 7వ వచనంలో భక్తుడు అంటాడు, నేనైతే చదివినా భయభక్తులు కలిగి సాధన, భయభక్తులు కలిగి దావీదు పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. అందుకే దేవుడు పిల్లలు పాతాళమును తప్పించి లేదా దేవుడు ఆయనకు అధికమైన చూపించాం. దేవునికి స్తోత్రం. కొనుక్కుంటే బ్రతుకుతావయ్యా, ఏమి లేకపోయినా. ఒకసారి పోయినా పౌరు భక్తులు ప్రార్థన చేస్తాయ్యా, నాకు నీ జబ్బు ఒకటి ముమ్మారు ఏడుకున్నాడంట. ఒకసారి మనం కూడా ప్రార్థన చేస్తాం, అయ్యా గ్యాస్ ట్రబుల్ తీసేయ్యా, నొప్పు తీసేయ్యా, షుగర్ తీసేయ్యా, బీపీ తీసేయపోతే పర్లేదు కానీ ఆయన తప్పు లేకపోతే మందుతాం. ఒకవేళ ఉంటే ఉన్నాయి జబ్బు కోసం ప్రార్థన చేస్తే తగ్గకపోతే ఏమొచ్చింది ఇప్పుడు నష్టం? ఒక 17 ముందు చచ్చిపోతాం. ఏం చచ్చిపోతాం? అందరూ 17 మనకంటే ఎక్కువ బతికారు అనుకోండి, మనం 17 ముందు చచ్చిపోతాం. నేనంటాను ఆ 10 ఏళ్ళ కంటే ముందు దేవుడితో మనం ఉంటాం. దేవుడికి స్తోత్రం. ముందు మనం ఉంటాం, ప్రభుత్వం. అర్థమైందా? నా ప్రియమైన దేవుడికి లేదా వాక్య భాగాన్ని మనం ఆలోచిస్తే రాను తీసేలేదు కానీ పౌలుకి నా కృప నీకు చాలు అన్నాడు. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. దేవుడికి స్తోత్రం. నా కృప నీకు చాలు. ఒకసారి దేవుడికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కాబట్టి దేవుడి పిల్లల ఆయన కృపకు చాలు, ఆయన కృపకు పాత్ర. అది కంటయ్యా దేవా భగవా నా ఏడలో చూపిన కృప ఏమిటంట అధికమైనది. ఇప్పుడు ఈ మధ్యాహ్న కాలంలో ప్రభు మనం కదా అధికమైన సంతోషం ఇవ్వాలి, అలాగే అధికమైన కృప చెప్పాలి. ఏ కృప ఇవ్వాలంట? అధికమైన కృప. ఇక్కడ నుండి అయినా ప్రభా నా ప్రతి కాలంలో అయినా నా జీవిత కాలంలో అయినా అధికమైన సంతోషం నాకు దయచి. ఎన్నోసార్లు ఆ సంతోషాన్ని కోల్పోయిన వాళ్ళకి, ఎన్నోసార్లు మీ సన్నిధిని విడిచిపెట్టిన వాళ్ళకి నన్ను క్షమించు. ఎన్నోసార్లు దీనిగా బ్రతకలేకపోయినా క్షమించు. ఇక్కడ నుండి అయినా నా బ్రతుకుతాను. అలాగే అయ్యా ఎన్నోసార్లు మీ అందు భయభక్తులు కలిగి బ్రతకలేకపోయినా మీ అందు భయభక్తులు కలవాలన్నా మీ కృప అధికంగా ఉంటుందని చెప్పాను. కాబట్టి నా జీవితంలో దావీదుకు మీరు చూపిన సంతోషం, దావీదుకు మీరు చూపిన కృప నాకు కూడా దయచేసి అన్నట్టు మధ్యాహ్నకాలంలో ప్రార్థన చేద్దాం. మాట దీవించినగా చిన్న ప్రార్థన చేసు. నిజంగా దేవుని వాక్యం మీకు అర్థమైతే మధ్యాహ్న కాలంలో చిన్న